గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వరలక్ష్మీ వ్రతము దాని యొక్క పూర్వాపరాలు. ఏకదా నైమిషారణ్యే ఋషయశౌనకాదజః పప్రచ్ఛురానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయంలో నైమిషారణ్య క్షేత్రంలో శౌనకాది ఋషులందరూ కూడా పురాణవేత్త అయినటువంటి సూతుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. ప్రతి శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతమని ఆచరిస్తారు. ఇది ఈ వ్రతం ఏ విధంగా పుట్టింది, ఎలా పుట్టింది, ఏ విధమైనటువంటి దేవత ఆరాధించబడుతుంది అనేటటువంటి విషయాన్ని అడిగారు. అప్పుడు ఈ విధంగా చెబుతున్నాడు శౌనక మహర్షి. ఒకానొక సమయంలో కైలాస పర్వతం మీద అనేక విధములైనటువంటి ఫలభరితములైన పుష్పభరితములైనటువంటి వృక్షాలలో కలకల్లాడుతోంది. అనేక విధములైనటువంటి ఫలభరితములైన వృక్షములు, పుష్పభరితములైన వృక్షములు, అంత మాత్రమే కాకుండా అనేక మంది బ్రహ్మఋషులు, మహర్షులు, రాజర్షులు వీరందరూ చేత కూడా సేవించబడుతూ ఉన్నాడు శంకరుడు. అట్టి ఆ సమయంలో పార్వతీదేవి అడుగుతుంది, నాథా, ఈ వరలక్ష్మీ వ్రతము యొక్క విశేషాన్ని చెప్పవలసింది. ఈ వరలక్ష్మీ వ్రతంలో ఏ విధమైనటువంటి దేవత ఆరాధించబడుతుంది, ఎవరైనా ఈ అమ్మను ఆరాధించారా చెప్పవలసింది అని అడుగగా ఈ విధంగా చెప్తున్నాడు శంకరుడు. పూర్వం చారుమతి అనేటటువంటి ఒక ఆమె ఉన్నది, బ్రాహ్మణ ముత్తైదువు. అలాంటి ఆ అమ్మాయి చక్కనైనటువంటి మాటలు మాట్లాడేటటువంటిది, అత్తమామలకు ప్రేమతో సేవ చేస్తూ ఉండేది. అలాంటి ఆ అమ్మాయికి ఒకరోజు రాత్రి అమ్మ కల్లో కనిపించింది వరలక్ష్మి. అలాంటి ఆ అమ్మాయికి ఈ విధంగా చెబుతోంది, అమ్మా, రాబోయే నభోమాసము అనగా శ్రావణ మాసం పౌర్ణమికి దగ్గర ఉన్నటువంటి శుక్రవారము నాడు, భృగువారము నాడు నా పూజ నీవు చేయవలసింది. నీకు కావలసినటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పడంతోనే ఆమె కలలోనే లక్ష్మీ అమ్మవారిని చక్కగా కూడా స్తోత్రం చేసింది. ఆ తరువాత నిద్ర లేచిన తర్వాత ఆ వ్రతం గూర్చి తన వాళ్ళందరికీ కూడా చెప్పగా వాళ్ళందరూ కూడా పరమానందపడ్డారు. వ్రతం తప్పక చేద్దాం అని వారు ముత్తైదువులందరూ కూడా కలిసి ఎప్పుడెప్పుడు వస్తుందా శ్రావణ మాసమని ఎదురు చూచారు. ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. పౌర్ణమికి దగ్గర ఉన్నటువంటి శుక్రవారము నాడు అందరూ కూడా తలంట్లు స్నానాలు చేసి నూతన వస్త్రాలు కట్టుకున్నారు. చారుమతిని ముందుంచుకుని చక్కగా కూడా ఈ వ్రతాన్ని చేశారు. అట్టి ఆ సమయంలో అందరూ కూడా తోరాలు కట్టుకున్నారు. ఆ తరువాత పూజంతా ముగిసిన తరువాత బ్రాహ్మణ దంపతులకు, వృద్ధ దంపతులకు 12 అపూపాలు కలిగినటువంటి వాయనాన్ని ఇచ్చారు. ఆ తరువాత ఏ విధంగా అయితే ఈ పూజ చేశారో వెనువెంటనే వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి బంగారు నగలు ఒళ్ళంతా కూడా అమిరినాయి. వాళ్ళ యొక్క భర్తలందరూ కూడా వచ్చి చారుమతి దగ్గర ఇంటికి వచ్చి వాళ్ళు వాహనాల మీద ఎక్కించుకుంటూ వెళుతూ ఉండగా ఈ విధంగా అంటున్నారు, చారుమతి చాలా అదృష్టవంతురాలు,
అందుచేతనే అమ్మ ఆమె కల్లో కనిపించింది. అంత మాత్రమే కాక మనందరి చేత కూడా ఈ పూజ చేయించింది అని ఆమెను 1000 నోళ్ల పొగుడుతూ కూడా ఉన్నారు. ఆ తరువాత ఆ సమయం నుంచి కూడా వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది భూమిలో చాలా విస్తృతంగా అందరి చేత కూడా చేయబడుతూ ఉన్నది అని శంకరుడు పార్వతికి చెప్పినట్టు శౌనక మహర్షి ఆ మహర్షికి వాళ్ళు మొదలైనటువంటి వారందరికీ కూడా సూతుల వారు చక్కగా చెప్పారు అని స్వస్తి.